బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రమించేది లేదని, మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో ఆల్విన్ కాలనీ డివిజన్ కూకట్పల్లి ఎల్లమ్మబండ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ యువసేన అధ్యక్షులు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువగర్జన సభకు వందలాది బీసీ యువత కదలివచ్చారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు హాజరై బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రాంతి లేదని, ధర్నాలతో కాకుండా చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లను సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. యువతే మార్పుకు మార్గదర్శకులని పిలుపునిచ్చిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్ధమవుతోందని ప్రకటించారు. ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో బీసీలో ఏకమైతే సాధించలేదు ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యమంగా ముందుకొచ్చి మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసనమైంది. మనల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ సాధించుకుందామని మనం చేస్తూ ఈరోజు కూకట్పల్లి ఎల్లమ్మబండలో గోదాకృష్ణ ఈ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జన పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది. గడిచిన 19 నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది. ఇదిగో 42, అదిగో 42 అంటారు. విద్యారంగంలో అమలు చేయరు, అడ్మిషన్లన్నీ అయిపోయినాయి. ఉద్యోగ రంగంలో ఉద్యోగాలన్నీ నింపేసినారు. 2 సంవత్సరాల నుండి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మబండ కూకట్పల్లిలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది. ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు, రాజ్యాంగ ప్రక్రియలు చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి, చట్టబద్ధంగా సర్వే చేయించండి, చట్టబద్ధంగా ముందుకు పోండి. చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా మా అందరికీ అర్థమైపోయింది. మా బీసీలను కూడా చదువుకున్నాం, మాకు రాజ్యాంగం తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసు, ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేతకు గురైనటువంటి పరిస్థితులు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెడచెవిన పెట్టారు. రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకోరు.
కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు. మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము 42% ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేరు? మీకు ఎవడటం వచ్చిండు? మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు? బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు? మీరు రాష్ట్రపతి గారి ఈ రోజున కూకట్పల్లి ప్రాంతంలోని గోదాదేవి కళ్యాణ మండపంలో బీసీ యువగర్జన సభను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ స్థాయి అధ్యక్షులు లక్ష్మణ గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున యువగర్జన అని చెప్పేసి ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని ఏదైతే చెప్తున్నదో దీని గురించి కూలంకషంగా మా ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కూడా యువకులకు తేలాల్సిన అవసరం ఉంది. దీని వెనక జరుగుతున్న కుట్ర, ఈ కుట్రను బహిర్గతం చేయాలంటే యువకులతోనే తప్ప ఎవరితోనే కాదు. ఏ ఉద్యమైనా కూడా యువకులతోనే, విద్యార్థులతోనే ఆ సక్సెస్ అయింది తప్ప వేరే వాళ్ళతో సక్సెస్ కాలేదనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ బీసీ యువగర్జన పెట్టి ఇక్కడ వక్తలందరితోనూ కూడా మాట్లాడటం జరిగింది. నిజంగా 42% అనేది నిజంగా మనకు అందుతుందా, బీసీ అనేటోళ్ళు అందుతుందా లేదా అనే విషయంలో వాళ్ళు కూలంకషంగా వాళ్ళతో చెప్పేయడం జరిగింది. ఎవరికంటే ఈ రోజున ప్రతి ఒక్క కులం వాళ్ళ బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క కులం వాళ్ళని కూడా ఈ రోజున అందరిని కూడా ఇక్కడ పిలిచి ఈ యొక్క సభలో కూర్చోబెట్టి వారి కూలంకషంగా ఈ యొక్క 42% గురించి ఉద్యోగపరంగానా, రాజకీయ పరంగానా, మరి ఏ పరంగా మాకు బీసీలకు దీనివల్ల లాభం అనేది వాళ్ళతో కూలని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క బీసీ రిజర్వేషన్ తప్పకుండా ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్తున్నాం. తప్పకుండా మేము 42% ఒరిజినల్గా అన్ని విధాలుగా మాకు 42% వర్తించే వరకు మా యొక్క బీసీలకు న్యాయం జరిగే వరకు కూడా ఈ యొక్క